కృష్ణలంక సిఐ నాగరాజు కేసు ప్రతిరోజు కూడా ఉత్కంఠ కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్నటి రోజున సిట్ అధికారులు వారికి 8 రోజులు అప్పగించమని అడిగినప్పుడు నాగరాజు జడ్జికి పెద్ద 18 పేజీల లెటర్ రాశాడు. ఏమనంటే, వీళ్ళు నన్ను తీసుకువెళ్ళి నన్ను హింసించి నా చేత ఎలాగైనా సరే ఆ తప్పు ఆ నేరం నా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇలాగ తన యొక్క బాధను మొత్తాన్ని ఆయన తెలియచేసేటప్పటికీ, సరే ఒక పని చేద్దాము, అలాగా దీనికి కొన్ని రూల్స్ పెడతామని చెప్పి పాపం వాళ్ళ జడ్జి గారు కూడా కొన్ని కఠినమైన రూల్స్ పెట్టి సిట్కి ఇచ్చారు. ఏంటి పోయో ఇన్ని రూల్స్ పెడతా మేమేం చేయించగలం అని చెప్పి సిట్ అధికారులు హైకోర్టుకి వెళ్ళారు. మేము ఒక నేరస్తుడితో ఇన్ని రూల్స్ మధ్య మేము ఎలా పనిచేయగలమండి అన్నాడు. ఒక్కసారి ఆలోచించే సిట్ పోలీసులు, సిట్ అధికారులు, ఒక క్వాలిఫైడ్ సిఐనే మీరు నేర విచారణ చేసేటప్పుడు ఇన్ని రూల్స్ పెడితే సాగదు అని మీరు హైకోర్టుకి విన్నవించారే, రోడ్డు మీద ఉన్న ఒక కిరాయిగాడిని అతన్ని కంట్రోల్ చేయడానికి, అతన్ని సరి చేయడానికి, అతని చేత నిజాలు ఒప్పించడానికి మరి ఆర్డినరీ ఒక సిఐ ఎంత కష్టపడతాడండి? ఆ మాత్రం ఆలోచించక్కర్లేదా మీరు? సరే, ఏదేమైనా సరే మరి మీరు ఈ సిట్ అధికారులు హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తే అక్కడ హైకోర్టులో అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళు ఎలాగా ఫ్రైడే కాబట్టి రేపు సాటర్డే, ఎల్లుండి సండే, మండే రోజున మనం దీన్ని మేము విచారిస్తామన్నారు. మరి మండే రోజున ఏ సంగతి తెలుస్తుంది? సిట్ అధికారులకి అప్పగిస్తారా, లేకపోతే అతను పెట్టిన ఇది రూల్స్ అన్నీ కూడా అలా కంటిన్యూ చేస్తారా? నాగరాజు అడిగింది ఏంటి? లాయర్ సమక్షంలో నన్ను ప్రశ్నించండి, నా ప్రాణానికి హాని ఉండదు అని ఒక మినిమం దీన్ని అడుగుతూ ఉంటే దాన్ని కూడా ప్రొవైడ్ చేయలేదా? మరి ఒక క్వాలిఫైడ్ ట్రైనింగ్ చదువుకున్న వ్యక్తి పోలీస్ ట్రైనింగ్ చేసుకొని ఒక ఎస్ఐ స్థానం నుంచి సిఐ స్థానానికి ఎదిగిన ఒక వ్యక్తికి అన్ని రూల్స్ ఉంటే మేము అతని చేత నిజాలు చెప్పించలేము అని తమ నిస్సహాయతని వ్యక్తం చేసే ఈ సిట్ అధికారులు ఏమీ లేని జులాయి చేత నిజాలు చెప్పించాలంటే పాప నాగరాజు ఎంత కష్టపడి ఉంటాడో అనే సంగతి ఆలోచించలేకపోయారా? మరీ దారుణం కదా. ఇప్పుడు చెప్తారు అదే పోలీస్ స్టేషన్లో పైన ఎముకలు దొరికాయి, బూడిదలు దొరికాయి. ఇన్ని రోజులు ఏం చేస్తారు? 4 రోజులు దాటిపోయింది కదా, ఎవరు పైకి వెళ్ళలేదా? ఆలోచించండి. ఎవరు 4 రోజులు దాటిపోయింది. 4 రోజులు దాటిపోయిన తర్వాత కూడా ఎవరు అక్కడ పైకి వెళ్ళి అసలు ఏంటి చూడరా? ఈరోజు ఉన్నట్టుండి తెలిసయ్యా. మీ అభిప్రాయం